ముదిమి వచ్చు వరకు, తల వెంట్రుకలు నెరవి వరకు ఆయన మనల్ని విడిచిపెట్టడు, ఆయన మనల్ని మరిచిపోడు. ఆయనకు మనం గుర్తుంటాం. దేవుడు ఎప్పుడు మనకు తోడుగానే ఉంటాడు. దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడు. మనం బలహీనులమని దేవునికి తెలుసు. మనం మంటివారమని దేవునికి తెలుసు. యాయీరు కష్టకాలంలో ఉన్నాడు, చాలా దుఃఖంలో బాధలో ఉన్నాడు. కానీ అలాంటి వ్యక్తిని ఏం చేస్తున్నాడు? ధైర్యపరుస్తున్నాడు. కొంతమంది ధైర్యపరుస్తారు. ఏమని ధైర్యపరుస్తారు తెలుసా? బాధపడబాక చేసేదే ఉంది, దేవుడిచ్చాడు, దేవుడు తీసుకుపోయాడు, దేవుడిచ్చాడు, దేవుడు తీసుకుపోయాడు. మనం అందరం అలాంటి వాళ్ళవేగా, ఒకరోజు మనం కూడా చచ్చిపోతాంగా, బాధపడితే ఎట్టగా? మన ఆదరణ ఈ విధంగా ఉంటుంది. ఏముంటుంది? అందరు చచ్చిపోతారు, మనం చచ్చిపోతాం. దేవుడు తీసుకున్నాడు, ఇక మనం చేసే దేవుడు ఇచ్చాడు, దేవుడికి తీసుకుని పోయాడు, బాధపడబాక అని ఆ విధంగా. మీరు అంతేనా ఆదరించేది? అంతేనా? ఇంకేమైనా అలాగ ఆదరిస్తూ ఉండు. కానీ యేసయ్య అన్నాడు, భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచు. చూసారా? యేసయ్య మాట్లాడుతుంటే ఎక్కడ లేని ధైర్యం యాయీరుకి వచ్చేస్తుంది. అంతకుముందు బలహీనపడినవాడు, భయపడినవాడు, కృంగిపోయినవాడు యేసయ్య తనతో ఉన్న విషయాన్ని ఆయన గుర్తించాడు కనుక ఆయనకి ఎక్కడ లేని కొండంత ధైర్యం, కొండంత విశ్వాసం పెరుగుతుంది. దేవుడు నన్ను ఎందుకు విడిచిపెడతాడు, దేవుడు నాతో. అదే కుమార్తె చనిపోయిందన్నా కానీ ఆయన భయపట్ల, ధైర్యంగా ఉన్నాడు. కుమార్తె చనిపోయిందన్నా కానీ ధైర్యంగా ఉన్నాడు. ఎందుకంటే యేసయ్య ఉన్నాడు కదా నా పక్షంగా. ఆయన నమ్మకం ఏంటో తెలుసా? చచ్చిపోయినా కానీ నా బిడ్డను యేసయ్య బ్రతికిస్తాడు. నేనెందుకు కృంగిపోవాలి? నేనెందుకు ఏడవాలి? నేనెందుకు దుమ్ము తల మీద పోసుకోవాలి? నేనెందుకు వస్త్రాలు చించుకోవాలి? నేనెందుకు డీలా పడి సతికిలు పడిపోవాలి? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఎలాంటి సమస్యలో ఉన్నా దేవుడు చెబుతున్నాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అది మర్చిపోవద్దు. దేవుడు తోడుగా ఉండాలంటే నీకేం కావాలో తెలుసా? నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. అపవిత్రతకు చోటు ఇవ్వకూడదు. అపవిత్రమైన మాటలు నోటమ్మటి మాట్లాడకూడదు. హృదయంలో అపవిత్రతకు చోటు ఇవ్వకపోతే దేవుని యొక్క ఆత్మ ఎప్పుడూ నీకు తోడుగా ఉంటుంది. యాయీరును ధైర్యపరిచిన ఆ దేవుడే మనలందరినీ కూడా ధైర్యపరుస్తూ ఉన్నాడు. నమ్మిక మాత్రము ఉంచు అని చెప్పి ఏం చేశాడమ్మా? చదువుదాం. చూడండి, చదవబడిన వాక్య భాగంలో యాయీరింటికి యేసయ్య వెళ్ళాడు. ఇంటి నిండా, ఇంటి బయట కిక్కిరిసిపోయి ఉన్నారు జనం. ఎందుకంటే అతను ఒక ప్రత్యేకమైన వ్యక్తి అని చెప్పాను. ధనవంతుడు, సమాజ మందిరపు అధికారి, బంధువులు, స్నేహితులు అందరూ వస్తారు.